ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్ తర్వాత బయటికి వచ్చి కూర్చున్నప్పుడు ఆయా మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీస్ అందరూ కలిసి బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళంతా వెరీ పాలిష్డ్. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు హలో సార్ అంటే హలో అండి, అయిన తర్వాత మేము తెలుగు క్యాడర్ అండి, సో మీరు బీహార్ క్యాడర్, లేదా మహారాష్ట్ర క్యాడర్, యూపీ క్యాడర్, ఇక్కడ సో మినిస్ట్రీకి మేము అందరం సెక్రటరీగా చేస్తున్నాం అని చెప్తారు. మీరు తెలుగు మాట్లాడుతారంటే ఆంధ్ర వాళ్ళు వినండి అని చెప్తారు. అట్లాగా మిమ్మల్ని సరదాగా మీతో కొన్ని షేర్ చేస్తూ అనుకుంటున్నామని. సార్ మేమందరం క్యూలో నిలబడి లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళం అండి. ఈ రోజున మీ ఇది వస్తుందంటే కనుక, మీ బాక్స్ వస్తుందంటే కనుక, ఫిలిం బాక్సు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అండి. అలాగే అది వస్తుంటే కనుక అది రైల్వే స్టేషన్ నుంచో లేదా బస్ స్టాండ్ నుంచో థియేటర్ వరకు మేము ఊరేగింపుగా జరుగుతుంటే, అలాంటివి పెళ్ళి ఊరేగింపులో జరుగుతుంటే అవన్నీ చూసి థియేటర్లో కూర్చొని చూసిన వాళ్ళం అండి. సాంగ్స్ బాగుంటాక మళ్ళీ రీప్లే చేయండి అని చెప్పి చేయించుకునే వాళ్ళం అండి. అది ఆ ఎగ్జైట్మెంట్ ఎంత ఉండింది, అంత ఇంత కాదు. కానీ అలాంటి ఎగ్జైట్మెంట్ పాపం చాలా జాలీగా ఉందండి. ఈరోజు జనరేషన్ అది లేదు కదా, అంత ఎగ్జైట్మెంట్ లేదు కదా అంటే నాకు నిజంగా సత్యం అనిపిస్తుంది. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలంటే చొక్కాలు చించేసుకుని క్యూలో నుంచి చూసిన అవసరం లేదు. అండ్ ఫిలిం రావాలి అంటే అలాంటి ఏంటి ఫిలిం రావడం ఏంటి అనే ఒక కొత్త క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. అలాగా అసలు నిజం చెప్పాలంటే కనుక ఆ రోజుల్లో ఆ ప్రేక్షకులు, ఆ జనరేషన్ అంతా ఇక్కడే ఉన్నారు. ఈ డైరెక్టర్ బల్లేని గోపిచంద్ కానీ, హరీష్ శంకర్ కానీ, బుచ్చిబాబు కానీ, నవీన్, వీళ్ళందరూ కూడాను, ప్రవీణ్, వీళ్ళందరూ కూడాను అలా చొక్కాలు ఒళ్ళు నలిపించేసుకుని చొక్కాలు చింపేస్తున్నటువంటి బ్యాచ్ వీళ్ళందరూ. ఈ ఎగ్జైట్మెంట్ ప్రజెంట్ డే ఆడియన్స్కి, లేటెస్ట్ జనరేషన్ నిజంగా లేదు కదా. అది ఎలాంటి అనుభూతి అంటే అంత ఇంత కాదు. సినిమా బాగుందా బాగోలేదు తర్వాత, అందులో ఇదిగో మన బాబీ సింహ కూడా, బాబీ సింహాన్ని చూసి నేను ఏదో తమిళ్ కుర్రవాడు అనుకున్నాను తప్ప, వచ్చిన తర్వాత పక్కా తెలుగు కుర్రవాడు. ఆ తర్వాత తెలిసింది ఓహో ఇది కూడా మన బ్యాచ్ అన్నమాట అని. అట్లాగా వీళ్ళందరూ ఎంత ఎగ్జైటింగ్ మాట్లాడుతుంటారు. రైట్ ఫ్రమ్ సెక్రటరీస్ దగ్గర నుంచి, హై ప్రొఫైల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, మీ మాట ఈ నేటి డైరెక్టర్స్ నుంచి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది ఇంకా తర్వాత వినపడిన పదం కదా, వినపడినటువంటి ఎక్స్ప్రెషన్ కదా అనిపిస్తుంటుంది నాకు. నిజంగానే ఓ రకంగా అన్ఫార్చునేట్ అనిపిస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ తిరిగి రాదు. బట్ ఈ రోజున ఈ 200 రోజులు వాల్ పోస్టర్ చూస్తుంటే నాకు అవన్నీ పునరావృతం అవుతున్నాయి, అవన్నీ మనసులో మెదులుతున్నాయి. సో అలాంటి ఎగ్జైట్మెంట్, అలాంటి స్పెషల్ ఫీలింగ్ నాకు ఈ వాల్టర్ వరే 200 రోజుల ఈ సందర్భంగా నాకు కలుగుతుంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి. ఇక సినిమా గురించి, బాబీ గురించి, ఇవన్నీ గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే నా తమ్ముడు, నా సోదరుడు, అత్యంత ఆప్తుడు, అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఎక్కడ సరే స్ట్రైట్ గీత గీరంటే ఆ గీత, ఇది మనుషులు ఎవరికి ఉంటుందంటే ఆ స్ట్రైట్ గీత ఓన్లీ రవితేజకు ఉంటుంది. మరొక మడత, మరొక లేయర్, మరొక ఆలోచన ఉండదు. ఇక్కడ ఏమనిపిస్తే అది అంటాడు, ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాడు. దట్స్ ఇట్. ఇంకొకటి లేదనమాట. అందుకు నాకు బాగా నచ్చిన మనిషి.